చాలా 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 స్వీట్గా ఉంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము చాలా ఎక్కువగా వాటర్ మిలన్స్ హార్వెస్ట్ చేసామండి. దాంతోపాటు కొన్ని కొత్త రకం కాయగూరలు కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో నేను మా గార్డెన్ని బ్యాక్ ఇచ్చేసే టైం అంటే అక్టోబర్ ఎండింగ్ టైంలో నేను హార్వెస్ట్ చేసుకున్న ఈ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, సో వాటన్నిటిని తొందరలోనే పోస్ట్ చేస్తాను. చూసారా, అక్టోబర్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ మాకు వింటర్ వచ్చేస్తుంది, ఇంకొక 1 వీక్ 10 డేస్ ఆ టైంలో. కానీ అప్పటికి స్టిల్ ఇంకా చిగుళ్ళు వస్తున్నాయి, అన్ని ఆకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగుంది అనిపించింది గార్డెన్. అలా అని గార్డెన్ వాళ్ళు త్వరగానే అడిగేస్తున్నారని ఏం కాదండి, వాళ్ళు ఈ జోన్కి తగ్గట్టుగానే టెంపరేచర్స్ అవన్నీ అంచనా వేసే గార్డెన్ టైం మాకు ఇస్తారు. ఇది చూసారా, క్యాబేజ్ ఆల్రెడీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు ఇలా వస్తున్నాయి. ఇంకా యాష్ గార్డ్ కానీ కాకరకాయలు కూడా అయిపోతున్నాయి. ఇంకొక 10-15 డేస్ గట్టిగా ఎండలు వస్తే చక్కగా పెరుగుండేవి, కానీ చల్లగాలుల వల్ల అక్కడితో గ్రోత్ ఆగిపోయిందండి. ఇవి చూస్తున్నారా, బీరకాయలు మాకు స్టార్ట్ అవ్వడమే సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యాయి. చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసుకున్నామండి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు మనకి బాగా చల్లగా ఉన్న టైంలో ఇవి చాలా ఎక్కువ వస్తాయి. గార్డెన్ లో అక్కడక్కడ ఉన్న పచ్చిమిరపకాయలను హార్వెస్ట్ చేసుకుంటే బ్యాగ్స్ నిండిపోయాయండి, అన్ని ఎక్కువ వచ్చేసాయి. ఇవి చూస్తున్నారా, బెండకాయ మొక్కలు ఎంత బాగా పెరిగినా కూడా ఒక్క చల్లగాలి తగిలితే ఒక్క రోజులో మొత్తం నాశనం అయిపోతాయండి. చూసారా, మోడు మాత్రం మిగిలింది, ఆకులన్నీ పోయాయి. ఇంకా అక్కడక్కడ ఉన్న కొన్ని బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. నేతి బీరకాయలు అండ్ నార్మల్ బీరకాయలు ఈ 2 హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా ఎక్కువ వచ్చాయి. ఆ తర్వాత ఈ హార్వెస్ట్ తర్వాత ఇంకొక 1-2 హార్వెస్ట్లు అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పూర్తిగా పోయాయండి, పిందెలతోనే వాడిపోయాయి, చల్లగాలు గట్టిగా తగిలేశాయి. కానీ ఈ బీరపాదులు, చిక్కుడు పాదులు ఇవన్నీ తీసే టైంలో మాత్రం నాకు మనసుకి చాలా బాధ వేసిందండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఆకులు చెప్పలేను. అక్టోబర్ ఎండింగ్ వరకు నాకు తెలిసి గట్టిగానే ఎండలు వచ్చాయి. సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంకా ప్లాట్ అయితే ఖచ్చితంగా బ్యాక్ ఇచ్చేయాలి కాబట్టి ఆ ట్రెలీస్ కానీ ఫెన్స్ కానీ అన్నీ తీసేసి బ్యాక్ ఇచ్చేసాము. తీసేటప్పుడు కూడా ఫ్రెష్గానే అనిపించింది నాకైతే బీరపాదు. చాలా బాధేసిందండి. ఇక్కడ చూస్తున్నారా, ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తుంది ఈ వాటర్ మెలాన్ని, అదే మ్యాష్ చేసేసింది. సో ఆ రోజైతే మొత్తం వాటర్ మెలాన్ వైన్స్ అన్నీ ఎండిపోయాయి. కరెక్ట్గా హార్వెస్ట్ టైం అండి. మొత్తం గార్డెన్లో ఉన్న వాటర్ మెలన్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము. వాటర్ మెలన్స్ అయితే 3 వెరైటీస్ అండి. ఒకటి ఎల్లో వాటర్ మెలన్, ఒకటి అయితే నార్మల్ రెగ్యులర్ వాటర్ మెలన్ లోపల రెడ్గా ఉంటుంది కదా, ఇంకోటి బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ మెలన్ అండి. ఈ 3 వెరైటీస్ కూడా చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. మనకి మార్కెట్లో అయితే ఎల్లో వాటర్ మెలన్ చాలా తక్కువగా దొరుకుతుంది. మా గార్డెన్లో మేము అయితే పండించేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన షార్ట్ వీడియోస్లో ఎల్లో వాటర్ మెలన్ కూడా చూపించాను. ఇప్పుడు ఇది అక్టోబర్ కదా, కానీ మాకు ఇంకా చాలా వస్తున్నాయి టమాటోస్. యాక్చువల్గా 10 డేస్ తర్వాత మేము గార్డెన్ బ్యాక్ ఇచ్చేసేయాలి, బట్ స్టిల్ చాలా ఉన్నాయి టమాటోస్. చూడండి, టమాటోస్ విషయంలో అయితే మా పంట పండిందనే చెప్పాలి. బ్యాగ్స్ కోస్తున్నాము, ఫ్రెండ్స్తో ఇస్తున్నాము, అయినా కూడా ఇంకా చాలా చాలా హార్వెస్ట్ చేశాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, నియర్లీ 45-50 ప్లాంట్స్ పెట్టేశానండి. చాలా ఎక్కువైపోయాయి మాకైతే. నేనైతే ఇయర్కి మొత్తం సరిపడేలాగా మాకు సరిపడా క్యానింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా మిగతావి అయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. ఇవైతే హెబెనారో పెప్పర్స్ అండి. ఒక్క కాయ కనుక మనం కర్రీలో వేసామంటే కర్రీ పారబోసేసుకోవాలి, అస్సలు తినలేము, అంత స్పైసీగా ఉంటుంది. చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. వాటితో పాటు చాలా రకాల పచ్చిమిరపకాయలు అయితే ఇందాక చూపించాను కదా, అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము. బ్యాగ్స్ నిండిపోయాయండి, అన్నీ ఎక్కువ వచ్చేసాయి. అన్ని పచ్చిమిరపకాయలు మా గార్డెన్లో ఉన్నాయని మాకే తెలియదు, అంత ఎక్కువగా వచ్చేసాయి. ఎక్కువగా ఇలా చల్లగా అవుతున్న క్లైమేట్లోనే ఎక్కువ బాగా వస్తాయి. సో చూసారు కదా, ఇవి హార్వెస్ట్ ఇక్కడతో అయిపోలేదండి. మీకు కొత్తగా ఒక వెరైటీ కాయగూరలు చూపిస్తా అని చెప్పాను కదా, అవి ఈ వెరైటీ అండి. ఇవి టర్నిప్స్ అంటారు. రాడిష్ లాగే ఉంటుంది, కానీ రాడిష్ కాదు, కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది. కొంచెం ఎక్కడో రాడిష్ టేస్ట్ లో ఉంటుంది, కానీ నార్మల్ గానే ఉంటుంది, అంత ఘాటుగా ఏముండదు. యాక్చువల్ గా నేను ఇవి తోటకూర, మన స్పినాచ్ ఇవన్నీ వేసుకున్న వైపు వేసాను. స్పినాచ్ అయితే వీడిలోనే కలిసిపోయింది, నేను అది హార్వెస్ట్ చేయలేదు. సో ఇవి కూడా నేను ఏదో వీడి పెరుగుతుంది అనుకున్నాను, కానీ అస్సలు నాకు గుర్తులేదు ఇవి పెట్టినట్టు కూడా. సో సడన్గా చూసుకునేసరికి మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకెలాగో హార్వెస్ట్ టైమే కాబట్టి అన్నీ ఆ రోజు హార్వెస్ట్ చేసేసానండి. నెక్స్ట్ అవి ఉంచినా కూడా కుళ్ళిపోతాయి. కరెక్ట్
టైంలో చూసుకున్నాను. సో ఆ రోజుకైతే కొన్ని హార్వెస్ట్ చేసేసాను. ఇంకొన్ని లాస్ట్ డే ప్లాట్ ఇచ్చేసే ముందు తీయొచ్చు కదా అన్నట్టు కొన్ని ఉంచేసాము. సో ఇన్ని హార్వెస్ట్ చేసేసానండి ఆ రోజు. ఆకులు అయితే కొంచెం అటు ఇటుగా అయిపోయాయి, అవి వండుకోవడానికి పనికి రాలేదు, కానీ ఆ దుంపలు మాత్రం చాలా బాగున్నాయి. చూసారు కదా పచ్చిమిరపకాయలు, ఇందాక చెప్పాను కదా, ఈ బ్యాగ్ మొత్తం ఫిల్ అయిపోయిందండి. ఇన్ని ఉంటాయని అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా వాటర్ మిలన్స్లో ఒక వాటర్ మిలన్ మా పక్క గార్డెనర్తో షేర్ చేసుకున్నాము. ఆయనేమో చాలా ఎక్కువ మిరపకాయలు పెట్టేశాము, ఏం చేసుకోవాలో తెలియదు అని చెప్పి ఈ బజ్జీ మిరపకాయలు ఉన్నాయి కదా ఈ బ్యాగ్లో, అవి మాతో షేర్ చేసుకున్నారు. సో ఈ 2 బ్యాగ్స్ ఏం చేయాలో అర్థం కాలేదు, అన్నీ ఎక్కువగా వచ్చేసాయండి మిరపకాయలు మాత్రం. చూసారు కదా ఇది హార్వెస్ట్. టర్నిప్స్, బీరకాయలు, వాటర్ మిలన్స్, ఇంకా చాలా పచ్చిమిరపకాయలు, టమాటోలు, కొన్ని బెండకాయలు. టమాటోలు కూడా నేను అన్నీ హార్వెస్ట్ చేయలేదండి, ఇంకా లాస్ట్ రోజు వరకు కొన్ని ఉంచేసాము. కాయలుగా ఉన్నా కూడా ఆ రోజు కొన్ని తీయొచ్చులే అని చెప్పి. సో నేనైతే ఇక్కడ కొన్ని టర్నిప్స్ వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచి కలర్లో ఉంటాయో. మంచి వైలెట్ పింక్ ఆ షేడ్లో ఉండి కింద వైట్ కలర్లో ఉంటాయి. నేనైతే ఎక్కువ వంకాయ వేసి గ్రేవీ కర్రీయే చేస్తుంటాను, కొన్ని అయితే సాట్ చేసుకుంటాను చిన్న ఫ్రై లాగా. చూసారు కదా ఇన్ని కాయగూరలు, ఇంకా బ్యాగ్స్ అయితే సరిపోలేదు, మొత్తం ఫిల్ అయిపోయాయి. మా బాబు ఇది హార్వెస్ట్ చేసినప్పుడు కింద పడేసాడు, అది అక్కడే పగిలిపోయింది. సో ఇంకా అక్కడే టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి ఆ వాటర్ మిలన్ అక్కడే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మనం ఓన్గా పండించిన కాయగూర అయినా, పండైనా, పువ్వైనా, ఏదైనా కూడా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మెంటల్గా, ఫిజికల్గా. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.